హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? కువైట్‌కి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తిరిగి విమాన సర్వీసుల్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. మేము ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నాము. అలాగే టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఎవరైతే ఆల్రెడీ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారో, ఇంకా అలాగే కువైట్ నుంచి వయా దుబాయ్ మీదుగా ఇండియాకి టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో, అలాంటి వాళ్ళకైతే గుడ్ న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఈ రోజు నుంచి మళ్ళీ తిరిగి కువైట్‌కి విమాన సర్వీసులనైతే స్టార్ట్ చేసింది. కాకపోతే ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు కానీ, కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అరైవల్ మరియు డిపార్చర్ వెబ్‌సైట్‌లో ఈరోజు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అరైవల్ అయినట్లు చూపిస్తుంది. అలాగే డిపార్చర్‌కి షెడ్యూల్ చేసినట్టు చూపిస్తుంది. అలాగే ఫ్లైట్ రాడార్ 24లో కూడా అరైవల్ అయినట్టు, అలాగే డిపార్చర్‌కు సిద్ధంగా ఉన్నట్టు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అయితే చూపిస్తుంది. ఎవరైతే ఆల్రెడీ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారో, మీరు టికెట్ బుకింగ్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్‌కి, జీమెయిల్‌కి మీకు అప్డేట్స్ వస్తాయి. చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకా అలాగే కొత్తగా ఎవరన్నా ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో వయా కనెక్టింగ్‌లో దుబాయ్ మీదుగా టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే మీరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ల బుకింగ్ కూడా అవుతుంది. నేను చెక్ చేశాను. మీరు గనుక టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే ట్రావెల్ ఏజెంట్‌ని కాంటాక్ట్ అయ్యి ఒకసారి పూర్తి వివరాలు కనుక్కొని మీరు టికెట్లయితే బుక్ చేసుకోండి. మొత్తానికి గనుక చూసుకుంటే ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ దుబాయ్ నుంచి కువైట్‌కి, కువైట్ నుంచి దుబాయ్‌కి, దుబాయ్ నుంచి ఇతర దేశాలకి తిరిగి తమ విమాన సర్వీసుల్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఆల్రెడీ కువైట్ నుంచి వయా దుబాయ్ మీదుగా ఇండియాకి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారో, మీ ఫ్లైట్ స్టేటస్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఇంకా అలాగే ఎవరన్నా కొత్తగా టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే టికెట్ల బుకింగ్ జరుగుతుంది. మీరు ట్రావెల్ ఏజెంట్‌ని కాంటాక్ట్ అయ్యి టికెట్లయితే బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా కువైట్‌లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి.